ఫ్రెండ్స్ ఈరోజు వివో V20 మనం డిస్ప్లే పోయింది. ఇది ఒరిజినల్ డిస్ప్లే పోయింది. ఇప్పుడు డిస్ప్లే చేంజ్ చేసి చూద్దాం. అది ఓఎల్ఈడినే మార్కెట్లో ఉన్న ఓఎల్ఈడి మనం చేంజ్ చేసి చూద్దాము. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఇది డిస్ప్లే పాత డిస్ప్లే ఇది పోయింది, మనం తీసేసినాం, ఇది సపరేట్ చేసినాం. ఇది ఒరిజినల్ ఓఎల్ఈడి అనమాట. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడు మనం తీసుకొచ్చిన డిస్ప్లే అనేది ఎలా కనెక్ట్ చేస్తామో చూసి చూడండి ఒకసారి. డిస్ప్లే పెట్టి చూద్దాం. ఇది డిస్ప్లే చెక్ చేద్దాం. ఇది రాయల్ సిరీస్ అనమాట. ఇది రిమిక్స్ కంపెనీ రాయల్. ఇది ఓఎల్ఈడిని, ఇది బాగానే ఉంటుంది, క్లారిటీ బాగుంటుంది. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది మనం తీసుకొచ్చిన డిస్ప్లే ఒకసారి కనెక్ట్ చేసి చెక్ చేసుకోవాలి. డిస్ప్లే చెక్ చేసుకుంటే సో చూడండి. డిస్ప్లే ఆన్ అయ్యింది, చెక్ చేద్దాం ఒకసారి. ఇది ఎల్ఈడి ఏం చేసేటప్పుడు మనం ఒకసారి ప్యాటర్న్ అనేది ఓపెన్ చేసి ఎగ్జాక్ట్గా మనం చెక్ చేసుకోవాలన్నమాట. చెక్ చేసుకోకుంటే మనం తెలియదు ఫింగర్ ప్రింట్ వర్క్ అవుతుంది. ఫింగర్ ప్రింట్ వర్క్ అవుతుంది, ఒకసారి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇది ఓకే అయిపోయింది, డిస్ప్లే ఓకే ఉంది. ఒకసారి మనం ఫింగర్ ప్రింట్ యాడ్ చేసి చూడాలన్నమాట. ఫింగర్ ప్రింట్ వర్క్ అవుతుందా లేదా అనేసి మనకి ఇక్కడ తెలిసిపోతుంది. ఫ్రెండ్స్, ఇది మొత్తం మనం డిస్ప్లే సపరేట్ చేసిన తర్వాత ఇది క్లీన్ చేసుకున్నాం. ఫ్రేమ్ అనేది నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తెచ్చుకున్న డిస్ప్లే అనేది ఫిట్టింగ్ చేయాలి. అది ఎట్లా చేయాలో చూపిస్తాం. ఫస్ట్ మనకున్నది గమ్ ఉంటుంది. గమ్మును తీసుకొని మనం ఇక్కడ మనకు ఎక్కడైతే ఇక్కడ స్టిక్కర్స్ ఇచ్చింది మనకు, ఈ స్టిక్కర్స్ అనేది జర పెద్దగా ఉండడం వల్ల ఫ్రేమ్లో ఫిట్ అనేది కాదు. ఈ స్టిక్కర్స్ అనేది తీసేయాలన్నమాట. స్టిక్కర్స్ అనేవి తీసేయాలి. తీసేసినప్పుడు పర్ఫెక్ట్ ఉంటుంది. ఈ స్టిక్కర్ తీసేయాలి. ఇది ఫింగర్ ప్రింట్ సెన్సార్ కాడ ఉన్నదా స్టిక్ కనుక ఇక్కడ స్టిక్కర్ కనుక తీసేయాలి. ఇది ఫింగర్ ప్రింట్ సెన్సార్ కాబట్టి డెలికేట్గా ఉంటుందట్టుగా కవర్ చేసినట్టు ఉంటుంది. ఇది తీసేయాలి. తీసేసి ఇప్పుడు మనకు ఉన్న గమ్ముతోటి గమ్ము నీట్గా అప్లై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు కాంబో చేస్తున్నాం కదా, ఈ గమ్ అనేది నీట్గా అప్లై చేయాలన్నమాట. గమ్ము ఇట్లా గమ్ అనేది గట్టిగా ఇట్లా అంటే సఫిషియెంట్గా, అంటే మరీ ఎక్కువ వేయద్దు. గమ్ము ఎక్కువ వేస్తే డిస్ప్లేలోనికి పోయి ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. లైట్గా నార్మల్గా ఫ్రేమ్ విడితే ఎంత ఉందో అంత అట్లా వేసేసేయాలన్నమాట. నీట్గా దానికి సరిపోను వేసేస్తే అయిపోతుంది. ఇది ఎల్ఈడి స్క్రీన్ కాబట్టి ఎక్కువ వేయొద్దు, అంటే పల్చగా ఉంటుంది కాబట్టి డిస్ప్లే ఇది ఎక్కువ వేయదు. ఓన్లీ సైడ్లకే కరెక్ట్ పర్ఫెక్ట్గా పట్టినంత వేసేయాలన్నమాట. తక్కువ వేసినా ఇబ్బంది అనమాట. తక్కువ వేసినా పోతుంది. ఇక సైడ్కి మనం ఎక్కడ వేయాల్సిన అవసరం లేదు. వీలైతే ఇక్కడ ఒక 4 డాట్స్ ఇట్లా పెట్టుకోవాలి గమ్ముతోటి, ఎందుకంటే మధ్యలో ఫిట్ అయ్యడానికి. ఇప్పుడు మనం ఇది తీసుకున్న డిస్ప్లేని ఏం చేయాలంటే పెట్టేసుకోవాలి. ఇట్లా పెట్టేసుకోవాలి.
పెట్టేసుకొని డైరెక్ట్ ఇప్పుడు మనకున్న ఫ్రేమ్ ఉందిగా, ఫ్రేమ్ ఇక్కడ పెట్టి డైరెక్ట్ అడ్జస్ట్ చేసేయాలి. అడ్జస్ట్ చేసి సైడ్లో కరెక్ట్ చూసుకోవాలి, సైడ్లో కూర్చుందా లేదా చూసుకొని అంతా స్ట్రైట్గా అనుకోవాలి. అనుకొని లైట్గా మెల్లగా ప్రెస్ చేసుకోవాలన్నమాట. చిన్నగా నిదానంగా ప్రెస్ చేసుకొని ఎక్కడైతే కూర్చోలేదో అక్కడ నీట్గా కూర్చొని ఉన్న తర్వాత మనం స్టిప్ అనేది కనెక్ట్ చేసుకోవాలి. స్టిప్ కనెక్ట్ చేసుకున్న తర్వాత ఈ స్క్రూలు అనేది మనం కొంచెం టైం ఇచ్చిన తర్వాత ఫిట్ చేసుకోవచ్చు, ఇప్పుడైనా ఫిట్ చేసుకోవచ్చు అనమాట. కొంచెము ఇప్పుడు మనకు గమ్ అనేది పర్ఫెక్ట్గా పట్టింది అనుకుంటే ఎమ్మటి ఇట్లాంటి బబుల్ కవర్ తీసుకొని ఇక్కడ ప్లేస్ చేసుకోవాలి. చేసుకొని వీటి పార్ట్స్ అనేది రిప్లేస్ చేయాలన్నమాట. ఇక్కడ ఏమేమి ఉన్నాయో వీటి పార్ట్స్ ఉంటాయి కదా, ఈ పార్ట్స్ అనేవి వీటి స్క్రూస్ అనేవి పార్ట్స్, వీటి స్పీకర్ సెట్ పైన ఉన్న సెట్ అనేది మనం పెట్టేస్తే అయిపోతుంది. ఫస్ట్ కెమెరా సెట్ ఉంటుంది కదా, కెమెరా పైన ఉంటుంది కదా ఫ్రేమ్, ఆ ఫ్రేమ్ పెట్టేసుకోవాలి. ఆ ఫ్రేమ్ పెట్టుకున్న తర్వాత మన మిడిల్ ఫ్రేమ్ ఉంటుంది, స్పీకర్ సెట్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ మిడిల్ ఫ్రేమ్ ఉంటుంది, మిడిల్ ఫ్రేమ్ పెట్టేస్తే అయిపోతుంది అనమాట. జస్ట్ ఇది అంతే ప్రొటెక్షన్. ఓకే, ఇది పెట్టేసినాం. దీని తర్వాత బ్యాక్ ప్యానల్ ఉంటుంది కదా, బ్యాక్ ప్యానల్ మిడిల్ ఫ్రేమ్ ఉంటుంది, మిడిల్ ఫ్రేమ్ అనేది పెట్టేస్తే సరిపోతుంది అనమాట. స్టిక్కర్ ఉంది కాబట్టి నచ్చుకెళ్ళి ఇది మిడిల్ ఫ్రేమ్ అనమాట, మిడిల్ బాడీ అంటారు. మిడిల్ బాడీ పెట్టేసుకొని స్లైట్గా ప్రెస్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇందులో ఫ్రేమ్లోకి మిడిల్ బాడీ సెట్ కావడానికి ఇక్కడ లాక్స్ ఉంటాయి కాబట్టి నిదానంగా ప్రెస్ చేయాలి. ఇక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్ ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకున్న తర్వాత అంతా నీట్గా ఉన్న తర్వాత మనం ఏం చేయాలంటే స్క్రూలు ఉన్నాయి కదా, స్క్రూ అనేది ఫిట్ చేసుకోవాలి. టోటల్ స్క్రూస్ అనేవి వేసేసుకోవాలి. స్క్రూలు వేసుకుంటే కంప్లీట్ అవుతుంది అన్నమాట. ఈ టోటల్ స్క్రూలు అనేవి పెట్టేసేయాలి దీనికి మొత్తం టోటల్గా. ఎన్ని స్క్రూస్ ఉన్నాయి అన్ని ఫ్రేమ్ నీట్గా ఫినిష్ అంటే ఫిట్ అయిన తర్వాత ఈ స్క్రూలు వేసేసినాం అనుకో, ఇక మనకు ఎట్లాంటి డిస్టర్బెన్స్ ఉండదు. డిస్టర్బెన్స్ ఉండకుండా ఉంటుంది. కింద మటుకు మస్ట్ అండ్ షుడ్గా బబుల్ కవర్ అనేది వేసుకోవాలి. వేసుకోకపోతే మనం కింద ఏమన్నా స్క్రూలు ఏమన్నా ఉన్నా, డస్ట్ ఉన్నా, ఏమన్నా చిన్న చిన్న ఏమన్నా పార్టికల్స్ ఉన్నా పుచ్చుకుందనుకో మన ఎల్ఈడి స్క్రీన్ కదా ఊరికేనే పోతుంది అనమాట. ఇది ఎల్ఈడి స్క్రీన్తో జాగ్రత్తగా ఉండాలి. ఎల్ఈడి స్క్రీన్ ఏదైనా మనకు ఎల్ఈడి స్క్రీన్ అనేది టీఎఫ్టీ డిస్ప్లే అనేది తేడా చాలా ఉంటుంది అనమాట. ఎల్ఈడి స్క్రీన్ అనేది పగిలితే ట్యూబ్లైట్ లెక్క అనమాట, పగిలితే మనకు అనేది కనపడదు. ఇది టీఎఫ్టీ డిస్ప్లే అనేది ప్లాస్టిక్ అనమాట, ప్లాస్టిక్ ట్యూబ్లైట్ లెక్క అనమాట. అంటే మనకు ఫైబర్తో ఉంటుంది కదా, లైట్ ఎల్ఈడి లైట్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు, ఆ లైట్స్ లాగా అనమాట. ఎల్ఈడి స్క్రీన్ అనేది వన్స్ పగిలినా మనకు అసలు కనపడదు, ఆ డిస్ప్లే అనేది మనకు మొత్తం బ్లాంక్ అయిపోతుంది. అది డిఫరెన్స్ ఏంటంటే అది టోటల్గా టీఎఫ్టీ అనేది టీఎఫ్టీ డిస్ప్లే అనేది అది పగిలినా కానీ కనపడుతుంటుంది మనకు. ఏదో సంథింగ్ ఏదో షార్ట్స్ లైటింగ్ అనేది పక్కా ఉంటుంది, అందులో ఎనేబుల్ అయి ఉంటుంది, ఇందులో లైట్ అనేది ఉండదు. మెయిన్ రీజన్ అది. ఇది వేసుకునేటప్పుడు కొంచెం కేర్ అంటే ఎక్స్పీరియన్స్ ఉండాలి చేసేటప్పుడు. అంటే డిస్ప్లే అనేది ఎల్ఈడి స్క్రీన్ అనేది జర మనం కేర్ చేసుకోవాలన్నమాట. ఎందుకు అటు ఇటు అయినా కానీ డిస్ప్లే అనేది పోతుంది, ఉండదు అన్నమాట. ఫైనల్ అవుట్పుట్ చూపిస్తాను మీకు, అది వచ్చింది కదా అట్టుగా. స్క్రూలు వేయడం మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్.
అయిపోయింది. అంటే టోటల్ సెట్ అంతా ఫిట్ చేసిన తర్వాత దీనికి ఆల్మోస్ట్ ఫస్ట్ నుంచి గమ్ ఉంటుంది, గ్లూ ఉంటుంది. మనం లైట్గా గ్లూ వేసుకుంటే సరిపోతుంది. పెద్ద గ్లూ వేయాల్సిన అవసరం అనేది ఉండదు. ఎందుకంటే అది ఉన్నదే పట్టేస్తుంది అనమాట. నీట్ ఫినిషింగ్ ఉంటుంది కాబట్టి ఏదో లైట్గా వేసేది అనమాట గ్లూ. అంటే కొంచెం లైట్గా అక్కడక్కడ వేసేస్తే జర పట్టేసింది. వేయకుండా అవసరం లేదు, ఎందుకంటే గ్లూ ఉంది దీనికి, అదే గట్టిగా పట్టేస్తుంది. దీనికి ఫ్రేమ్ కనుక అది బ్యాక్ ప్యానల్ కనుక గ్లూ అనేది ఉంది, నీట్గానే ఉంది. మనం పెట్టేస్తే ఫిక్స్ అయిపోతుంది అనమాట. ఒకసారి మీకు స్టిక్కర్ తీసి చూపిస్తాను చూడండి. స్టిక్కర్ తీసిన తర్వాత డిస్ప్లే అక్కడ ఆన్ చేసి చూద్దాం. ఓకే, ఫోన్ అనేది ఆన్ అయిపోయింది. ఇది ఎల్ఈడి స్క్రీన్. మ్యాక్సిమమ్ ఒరిజినల్కి దీనికి అంటే ఒక 10% అంత తేడా ఉంటుంది, కానీ సూపర్ క్వాలిటీ. ఇది కనుక డిస్ప్లే అనేది పర్ఫెక్ట్ ఉంటుంది. ఎల్ఈడి స్క్రీన్ ఇది నీట్గా ఉంటుంది. దీనికి పెద్ద డిస్టర్బెన్స్ అనేది ఏముండదు. వర్క్ అంతా పర్ఫెక్ట్గానే ఉంటుంది. ఒక ఫ్రెండ్స్ ఇది లాక్ అని డిస్ప్లే అనేది ఓకే అయింది. ఇది ఫింగర్ ప్రింట్ 100% వర్క్ అవుతుంది. ఈ ఫింగర్ ప్రింట్ అనేది వర్క్ అవుతుంది. ఫస్ట్ లాక్ తీసిన తర్వాత మీకు ఫింగర్ ప్రింట్ యాడ్ చేసి చూపిస్తాను. ఫింగర్ ప్రింట్ ఓకే ఫ్రెండ్స్, ఫింగర్ ప్రింట్ అనేది ఖచ్చితంగా యాడ్ అవుతుంది. ఇది 100% పర్ఫెక్ట్ పని చేస్తుంది అనమాట. మనం కొంచెం క్లియర్ అంటే మూవ్ టు ఫింగర్ అంటే ఆటోమేటిక్గా అక్కడక్కడ అంటే ఒకటే ఫింగర్ ఎక్కువసేపు తీసుకోదన్నమాట. మనం డిఫరెంట్గా ఫింగర్ అనేది యాడ్ చేయాలన్నమాట. ఫింగర్ యాడ్ చేస్తే మనకు ఎన్రోల్ అయిపోద్ది అనమాట. ఫింగర్ అనేది పర్ఫెక్ట్గా ఎనేబుల్ అవుతుంది. అప్పుడు మనం ఓకే డన్ అయిపోయింది, ఫింగర్ ప్రింట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఒకసారి అన్లాక్ చేసి చూద్దాం. ఓకే, ఫింగర్ ప్రింట్ వచ్చింది కదా ఫ్రెండ్స్. ఓకేనా, ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఫోన్ అనేది పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఇది ఓఎల్ఈడి స్క్రీన్ కదా, స్క్రీన్ అంతా నీట్గా పనిచేస్తుంది అనమాట. అంటే మనకు కంపెనీ అన్నట్టుగా యాజ్ చేసి కనపడుతుంది మనకు. అంత మనకు ఏం డిస్టర్బెన్స్ అనేది ఉండదన్నమాట. ఫ్రెండ్స్ ఇది మనం మొత్తం ఆరిన తర్వాత మనం ఒకసారి రబ్బర్లు అనేది చిన్న ఇట్లా రబ్బర్లు ఉంటాయి కదా, రబ్బర్లు అనేది వేసుకోవాలన్నమాట. అంటే టైట్ కావడానికి, అంటే గ్లూ అనేది పర్ఫెక్ట్గా అతకడానికి ఇక్కడ రబ్బర్లు అనేది వేసుకోవాలి. రబ్బర్లు అంటే ఒక 4-5 రబ్బర్స్ అనేది నీట్గా నిదానంగా వేసుకోవాలి. వేసుకుంటే సరిపోతుంది. అంటే మనకు సఫిషియెంట్గా అంటే పర్ఫెక్ట్గా దానికి 2 ఫోల్డ్ వేసేస్తే సరిపోతుంది అనమాట. మీరు రబ్బర్ వేసి పెట్టాలన్నమాట. ఇది మొత్తం ఒకసారి మనం తీసి చెక్ చేసుకున్న తర్వాత ఇది టోటల్గా మొత్తం మనకు ఓకే టెస్ట్ చేసినాం పర్ఫెక్ట్ ఉంది అన్నప్పుడు మనం రబ్బర్లు అనేవి వేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఏమన్నా రిమార్క్ ఉన్నాయి, ఏమన్నా ప్రాబ్లం ఉన్నా ఎల్ఈడి స్క్రీన్ అనేవి ఏంటంటే గమనించిన తర్వాత కొంచెం టచ్ పని చేయకపోవడం, ఇబ్బందిగా ఉండడం, అంటే ఫోను డిస్ప్లే ఆన్ చేసుకుంటే ఆన్ కాకపోవడం, అట్లా ఎల్ఈడి స్క్రీన్లలో మ్యాక్సిమం జరుగుతాయి. జరిగినప్పుడు మనం ఎమ్మటే గమ్ము నార్మల్గా ఉన్నప్పుడే ఎమ్మటే రిమూవ్ చేసుకోవచ్చు, డిస్ప్లే చేసుకోవచ్చు. అది అట్లా దానివల్ల మనకి ఇబ్బంది ఉండదన్నమాట. ఫస్ట్ తీసేసుకుంటే సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇట్లా పెట్టేస్తే సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ.